నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. భారత్ చేసిన ఉపకారాన్ని మర్చిపోవడమే కాకుండా ద్రోహానికి పాల్పడింది టర్కీ. శత్రు దేశంతో చేయి కలిపి తనను ఆదుకున్న భారత్ పైనే విషాన్ని కక్కింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్కు సహకారాన్ని అందించడంతో టర్కీ కుయుక్తులు బయటపడ్డాయి. అయితే ఉగ్రవాదంపై ఉక్కుపాదాన్ని మోపినట్లుగానే భారత్ వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించిన టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. భారత్ అన్ని విధాలుగా వ్యతిరేకత చూపిస్తుండటంతో టర్కీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. దాని కుయుక్తులు బయటపడటంతో భారత్లో సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ టర్కీ పేరుతో ఇప్పటికే ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగానే మన దేశ వ్యాపారులు కూడా టర్కీకి షాక్ ఇస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులను, దిగుమతులను స్వచ్ఛందంగా నిషేధిస్తున్నారు. అటు పర్యాటక రంగంలోనూ టర్కీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ మేరకు టర్కీలో పర్యటనలకు సంబంధించిన టూర్ ప్యాకేజీలను ప్రఖ్యాత టూరిజం ట్రావెల్ సంస్థలు విరమించుకున్నాయి. తమ టూరిజంలో భాగంగా టర్కీ, అజర్బైజాన్ దేశాలను ప్రమోట్ చేయడం మానేశాయి. మరోవైపు టర్కీకి చెందిన న్యూస్ ఛానల్ ఖాతాను కూడా భారత్ నిషేధించింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో తప్పుడు ప్రచారాన్ని చేసిందన్న ఆరోపణతో ఆ ఖాతాను బ్లాక్ చేసింది. ఇక ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూడా టర్కీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశాన్ని బాయ్కాట్ చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు టర్కీతో చేసుకున్న ఒప్పందం నుంచి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా తప్పుకుంది. భారత్పై వక్రబుద్ధి చూపించినందుకు ఇండియన్స్ అంతా ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. భారత్, టర్కీ దేశాల మధ్య దాదాపు $1000 కోట్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం భారత్లో వ్యతిరేకతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇది టర్కీపై ఆర్థిక ప్రభావాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులు చేస్తుందని ముందే భావించానని టర్కీ వ్యూహాత్మకంగానే పాకిస్తాన్కు సపోర్ట్గా నిలిచింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ భారత్కు మద్దతు ఇస్తే టర్కీ, అజర్బైజాన్ మాత్రం దాయాది పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ప్రకటించాయి. అంతేకాదు పాక్, టర్కీ మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగా పెరిగాయి. భారత్పై దాడి కోసం పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లు సాయమే కాకుండా ఇస్లామాబాద్కు టర్కీ సైనిక సిబ్బందిని కూడా పంపిందని తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడుల్లో చనిపోయిన వారిలో 2 టర్కీ సైనికులు కూడా ఉన్నారని సమాచారం. దాయాది పాక్ సుమారు 300 నుంచి 400 వరకు డ్రోన్లను ఉపయోగించగా భారత్ వాటన్నిటినీ సమర్థవంతంగా అడ్డుకుంది. అంతేకాదు అవి లక్ష్యాలను చేరకముందే కూల్చివేసింది. ఆ శకలాలను పరీక్షించిన భారత్ నిపుణులు అవన్నీ టర్కీకి చెందిన అసీజ్ గార్డ్ సోన్గర్ డ్రోన్లుగా ధృవీకరించారు. అక్కడితో ఆగని టర్కీ పాకిస్తాన్ను తమ మిత్ర దేశమని, భవిష్యత్తులో కూడా ఆ దేశానికి అండగా నిలుస్తామని ప్రకటించింది. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఓవైపు తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటూనే మరోవైపు శత్రు దేశాలపై ఓ కన్నేసి ఉంచింది. ప్రత్యర్థులు ఏవైనా కుయుక్తులు పాల్పడితే ఏదైనా చేసేందుకు రెడీగా ఉంది. భారత్ దెబ్బతో ఇప్పటికే పాకిస్తాన్ విలవిల్లాడుతుండగా ఇప్పుడు టర్కీ వంతు వచ్చింది. మోసానికి పాల్పడుతూ విషాన్ని చిమ్మిన టర్కీకి భారత్ సరైన బుద్ధి చెబుతోంది.